నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఈపీఎఫ్ వారు మనకి 19 సెప్టెంబర్ 2025లో ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారన్నమాట. అదేంటంటే పార్ట్ పేమెంట్ ఆఫ్ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఇట్లా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారండి. ఇందులో మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఏం మెన్షన్ చేశారు ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, అసలు మనము ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక క్లెయిమ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఎందుకు రిజెక్ట్ అవుద్ది అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కాంట్రిబ్యూషన్స్ అండి. సో ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో కాంట్రిబ్యూషన్స్ అనేవి వేగిపోవడం కానివ్వండి, అంటే మనం వర్క్ చేసినా వేగిపోవడం కానివ్వండి, బ్రేక్ చేయడం, లేకపోతే షార్ట్ రెమిటెన్సీ అనేది చేయడం కానివ్వండి, తక్కువ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అట్లాగే మనం కూడా సో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాయిన్ అవుతూ ఉంటాం అదే కంపెనీలో, అదే ఎంఐడిలో అమౌంట్ అనేది కంటిన్యూ అవుద్ది, మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎనీవే షార్ట్ అలాగే నాన్ రెమిటెన్సీ ఉండడం వల్ల చాలా వరకు క్లెయిమ్స్ అనేవి ఆగిపోతాయి. అది ఫైన్ సెటిల్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ ఐడి నుంచి ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కానివ్వండి, ఇట్లాంటి సందర్భాల్లో మనకి క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మనకి ఫీల్డ్ ఆఫీస్ వారు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా? అయితే ఇట్లాంటివి ఇక్కడి నుంచి ఆగకూడదు, ఎంతవరకు అమౌంట్ అయితే వస్తుందో అంతవరకు సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క పార్ట్ పేమెంట్ ఆఫ్ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి వీళ్ళు ఒక విధానం తీసుకొచ్చారన్నమాట. మాన్యువల్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్ ప్రకారం, మాన్యువల్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్ పార్ట్ 2A అలాగే పారా 10.11 నిబంధనల ప్రకారం ఏంటంటే సో ఇట్లాంటివి ఆపకుండా ఎంతవరకైతే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలో అంతవరకు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? ఇది నిజంగా పిఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. సో మన ఐడిలో ఎట్లాంటి రెమిటెన్సీలో అంటే కాంట్రిబ్యూషన్ ఎట్లాంటి తేడాలు కానివ్వండి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక నుంచి మన క్లెయిమ్స్ అనేవి ఆగవు. ఓకేనా? ఫైన్ సెటిల్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేయడం, పాస్ట్ అక్యుములేషన్స్ అంటే పాతవి ఏమైనా ఉంటే కనుక అమౌంట్లు అట్లాంటివన్నీ ఆగవన్నమాట. ఆ తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత అంటే మనకి ఇంకా రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే కనుక అంటే సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత సో దాన్ని కూడా త్వరితగతినే మనకు పిఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వేసేయాలని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇంకా రావాల్సిన తర్వాత సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత రావాల్సిన అమౌంట్ కూడా వేసేయాలి, సో వాళ్ళకి సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆ సెటిల్మెంట్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవచ్చా ఏంటి, ఎలా వేస్తారు అనేది క్లారిటీ అయితే లేదు, చూద్దాం ఫ్యూచర్లో వచ్చే అప్డేట్ ప్రకారం చూద్దాము. ఓకేనా? అయితే దీనివల్ల అంటే ఇట్లా అమౌంట్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ఖాతాదారులకి ఏంటంటే సో వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అధిగమించాలన్న ఉద్దేశంతో, అట్లాంటి ఇబ్బందులు వాళ్ళకి ఉండకూడదన్న ఉద్దేశంతో వీళ్ళు అట్లాంటి క్లెయిమ్స్ ఆపకూడదు, ఇక నుంచి ఎంతవరకు అయితే వాళ్ళకి రావాలి అమౌంట్ అంతవరకు ఇచ్చేయండి అని చెప్పేసి ఇట్లా ఒకసారి క్లియర్ విడుదల చేశారన్నమాట. ఓకే, సో నిజంగా ఇది ఈ పిఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మన ఖాతాలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి ఇక నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ సెటిల్మెంట్స్ కూడా అవుతాయి దీని ప్రకారం. ఓకే, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి. సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలంటే వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో నేనైతే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు పెయిడ్ సర్వీస్తో. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to